మనకి ఏంటి అంటే దిస్ ఈజ్ ద వన్ లైన్, తర్వాత ఉన్నది ఒక లైన్. ఇప్పుడు ఈ లైన్కి మధ్య స్పేసెస్ అనేది కూడా చేంజ్ చేస్తారా? అలాంటి స్పేసెస్ ఏదైనా చేంజ్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న చూడండి ఆప్షన్ స్పేస్ బార్ అని లైన్ స్పేసింగ్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. 1 అంటే సింగిల్ లైన్, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి 1 ఇచ్చాను. అలాగే నేను 1.15 స్పేస్ కూడా ఇంక్రీజ్ అయింది, తర్వాత 1.5 అంటే ఇంక్రీజ్ అయింది చూడండి. అలాగే 2 లైన్ స్పేసింగ్ 2.5 2 లైన్ 3. ఇక్కడ మనకి లైన్ యొక్క స్పేసెస్ అనేది చేంజ్ చేసుకోవాలంటే దీన్ని యూజ్ చేస్తాం. అలాగే మోర్ స్పేసెస్ కావాలన్నా ఇక్కడ లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మోర్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మల్టిపుల్ అనేది కదా, సపోజ్ మీరు ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేసుకోవచ్చు. చూడండి ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిందా, మోర్ స్పేసెస్కి ఇలాగా ఇంక్రీజ్ అయిపోతుంది. మళ్ళీ మనం రిమూవ్ చేసేయాలంటే సేమ్ అంతే, సపోజ్ 1కి వచ్చేసారంటే 1కి వచ్చేస్తుంది. ఓకే, మీకు ఇప్పుడు లైన్ స్పేసింగ్ అనేది చేంజ్ చేసుకోవాలి, చూద్దాం ఎలాగా. దీనికి షార్ట్కట్కి చేంజ్ ద సింగిల్ లైన్ స్పేసింగ్ సింగిల్ లైన్ స్పేసింగ్ Ctrl+1 నెంబర్ 1 కీబోర్డ్లో మీకు 1 ఉంటుంది కదా, 1 అనమాట. అలాగే చేంజ్ ద డబల్ లైన్, డబల్ అంటే 2 లైన్స్ అనమాట. డబల్ లైన్ స్పేసింగ్ Ctrl+2 చేంజ్ ద 1.5 లైన్ అంటే 1.5 లైన్ అనమాట. అయితే కనుక 5 జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. Ctrl+1 ఇస్తున్నాను చూడండి, సింగిల్ 1. 1.5కి 5 ఇచ్చాను, నెంబర్ 2 ఇస్తున్నాను చూడండి 2. ఓకే, ఇంకా మోర్ అంటే మీరు మళ్ళీ మోర్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా మీకు ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడ మోర్ స్పేసింగ్ అని ఉంది కదా, లైన్ స్పేసింగ్, ఇక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకుంటారు. షార్ట్కట్ కావాలంటే ఎక్కువగా రెగ్యులర్గా వీటిని యూజ్ చేస్తుంటారు కాబట్టి మీకు అలాగా వస్తుంది, మిగతా వాటికి ఉండదు అనమాట. లేదు మీరు రైట్ క్లిక్ కూడా ఇవ్వచ్చమ్మా. రైట్ క్లిక్ ఇస్తే పారాగ్రాఫ్ అని చూడండి, పారాగ్రాఫ్ పైన క్లిక్ చేస్తానే ఇక్కడ డబుల్ అనేది కదా, ఇక్కడ కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి స్పేసింగ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఈ యొక్క పారాగ్రాఫ్లోనే ఈ యొక్క ఫార్వర్డింగ్ అండ్ బ్యాక్వర్డ్, ఇప్పుడు టాబ్ ఉంది కదమ్మా, ఈ టాబ్ ఇప్పుడు మనకి పారాగ్రాఫ్ లైన్ ఇక్కడ ఉంది, ఈ యొక్క పారాగ్రాఫ్ ఫార్వర్డ్ అవ్వాలంటే దీన్ని యూజ్ చేస్తాం. అంటే మనకి ఇచ్చినటువంటి మార్జిన్ కాకుండా బిఫోర్ ముందుకు వెళ్ళాలి అంటే ఈ యొక్క ఫార్వర్డ్ పారాగ్రాఫ్ అనేది యూజ్ చేస్తాం. బ్యాక్కి వెళ్ళాలంటే బ్యాక్వర్డ్. సో ఇలాగే కాదు, మీకు ఇక్కడ టాబ్ లాక్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇలాగ మౌస్తో డ్రాగ్ చేసి వదిలేసేయచ్చు. దీన్ని కూడా మీకు ఫస్ట్ లైన్ ఇలాగ కూడా మీరు ఫస్ట్ లైన్ ఇలాగ ఉండాలి, సో అట్లా కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలాగ మళ్ళీ మామూలు స్పేసెస్కి వచ్చి మీకు అలాగ డిస్టర్బెన్స్ కష్టం అనిపిస్తే ఇలా కూడా చేంజ్ చేసుకోండి. ఫార్వర్డింగ్ బ్యాక్వర్డింగ్. ఓకే, నెక్స్ట్ ఇది ఓకే కదా.